సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం
సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవవరుడు చిన్ని మొక్కల లేత సిక్కుల చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కల కాంతి రేఖల సుందరుడు ఈ నవవరుడు దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు నిండుగా ఉండాలని గుర్తుండిపోయే క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. మనసే ఇక ఒకటవ్వాలి, మమతే మీ మది నిండాలి, మురిపించే మనువవ్వాలి, ఈడు జోడుగా అనురాగం విరబూయాలి, సంతోష సిరి పండాలి, చిరకాలం వర్ధిల్లాలి, తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. మనసే ఇక ఒకటవ్వాలి, మమతే మీ మది నిండాలి, మురిపించే మనువవ్వాలి, ఈడు జోడుగా అనురాగం విరబూయాలి, సంతోష సిరి పండాలి, చిరకాలం వర్ధిల్లాలి, తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడమైన మా తండ్రి, మా యేసయ్య, మా కుటుంబాలకు రాజా, ఎక్కడ చట్న కాచి కాపాడి భద్రపరిచి ఈ సమయంలో నీ బీద బిడ్డలమైన మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుటకు స్తుతించుటకు ఘనపరచుటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాం. మార్గరేటమ్మను బట్టి నీకు స్తోత్రము తెలివి దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లించున్నాం. అను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ప్రేమించిన కుమారుడు వినయని బట్టి నీకు స్తోత్రములు. ఆయన వివాహమునకు సిద్ధమై నీ యొక్క మందిరం వెలుచుండగా మా ముందు వెనకల ఉండి నీవు నడిపించి మమ్మల్ని కాచి కాపాడము. వారి ఇరువురిని జత చేసి ప్రభువా వారి జీవిత కాలం అంతా నీ రెక్కల చట్టం కాచి కాపాడి నీ యొక్క వాక్యము చదివి నీ యొక్క వాక్యాను ప్రకారం బ్రతికే భాగ్యం బిడ్డలకు దయచేయమని ఇరు కుటుంబములు బట్టి నీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. మా జీవిత కాలంలో మేమంతా చేసిన పాపములను తప్పులను క్షమించమని ప్రార్థించున్నాం. మరి ఒకసారి ప్రభా వివాహ విషయంలో నువ్వు మహా సహాయం చేసి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి వారి తలంపులోను మాటలోను క్రియలోను కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను అతి వినుగా బ్రతిమాలుకొని వేడుకొడుచున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామము స్థుతింపబడుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క శాంతి సమాధానం మనకందరికీ మరి ముఖ్యంగా థ్యాంక్ యూ.
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా
ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి, ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. ఫిలిప్ షారన్, ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఫిలిప్ షారన్, ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఆత్మీయతలో ఎదగాలి, అన్యోన్యతగా మెలగాలి. ఆత్మీయతలో ఎదగాలి, అన్యోన్యతగా మెలగాలి. యేసునందు
వివాహం అనగానే దేవుడు దాని తగినగా యోచించి వివాహంలో ఏర్పరిచిన మనిషి జాగ్రత్త పొందడానికి పిల్లలు సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగా సహాయంగా ఆదరణగా ఎవరైనా కనిపించగలిగితే ఇప్పుడే చెప్పబడినది లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకునే ఉండవలేదు వాక్య ప్రకారం కాక మరి యొక్క విధంగా జతపరచబడుటకు వారందరూ దేవుని చేత జతపరచబడిన కారణి వారి వివాహం యథావిధిగా నుండదని మీరు బాగుగా మెరుగుపరుచుకోవాలి. కాబట్టి హృదయ రహస్యమని బయలుపరచబడు భయంకరమైన విధంగా మీరు యథావిధిగా వివాహంలో జత ఏదైనా తీసుకుంటున్నారో దాన్ని ఒప్పుకున్నవారని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. దేవుని నిర్ణయావస్థలో ఈ స్త్రీ భార్యగా చేసుకుందువా కనపరిచి వ్యాధులు ఆరోగ్యవంతులు అర్థమై ఇందువా స్వీటీ దేవుని నిర్ణయం చూపున పరిశుద్ధ వివాహస్తుల కోరికలకు నీ పురుషుని కూతురుని విడై నీ పెళ్లి పత్రికగా చేసుకుందువా ఇతని ప్రేమించి ఆలోచించి కనపరిచే వ్యాధులు ఆరోగ్యవంతులు ఇతని కాపాడి ఇతరులకు ఉపయోగపడే కాలం ఇతనికి భార్యమై ఇందువా వివాహం చేసుకున్నప్పుడు ఈ స్త్రీని ఈ పురుషునికి ఇచ్చేవారు ఎవరు? అమ్మాయి చెయ్యి అబ్బాయి కుడి చేతులు పెట్టండి. పెట్టుకోండి. ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధులను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా ప్రతి కార్యముగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణం చేయుచున్నాను. వినయం చేస్తానని నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధులను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తలుగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణం చేయుచున్నాను. అయిపోయింది రోజులు. ప్రమాణించును.
వస్తానండి అన్న అయిపోయింది ఈ మంగళసూత్రమును పవిత్రపరిచి ఆశీర్వదింపమని నిన్ను ప్రతిపాదించున్నాను. పురుషునికి దీనిని ధరించిన స్త్రీకి తాము నియమిత చేసిన గంభీరమైన ఉడబడికను అది ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చినట్లు దయచేయు. వారు తమ నిష్కల్మషంగా కాపాడుకున్నట్లు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు నమ్మకంగా ఉన్నట్లు నీతి ఉపయోగ శక్తియు వారికి అనుగ్రహించు. సమస్త మహిమయు ఘనతయు స్తుతియు ఇప్పుడును ఎప్పుడును త్రియేక దేవుడైన నీకే కలుగును గాక. ఆమేన్. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ప్రేమించినావు, నీ మహిమ కొరకే జతపరచినావు, నీ మహిమ కొరకే జతపరచినావు. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ నా శరీరముతో నిన్ను గనపరిచి చేసుకొచ్చున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పేరిట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. పొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను, కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును, పొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను, కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును ప్రేమించినావు, నియమించినావు,
వినయ్, జేసర్, స్వీటీ స్థితిలను పరిశుద్ధ వివాహములకు సంబంధించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సభలను ప్రచురపరిచి ఒకరికొకరు ప్రమాణం చేసి మంగళసూత్రం నుంచి పుచ్చుకునే వలను చేతులు కలుపుల వలను దాన్ని తెలిపినారు కనుక వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క పేరిట ప్రకటించుచున్నాను. ఆమేన్. దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలంగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ఈ లోక వారి ద్రాక్ష ఈ వర్గ పదచుని పిల్లలు వజవములు ప్రభుత్వ ప్రభుత్వాలు ఇలా రాష్ట్రపతి జీవనంలో ప్రభుని ఆశ్రయించడం ఈ జీవితకాల ఉద్యోగంలో క్షేమకరంగా చూచడం నీ పిల్లల పిల్లలను చూచడం ఇశ్రాయేలు సమాధానముగా తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆది ప్రభావం ప్రభువా నీ సేవకురాలిని రక్షింపుకు మీరు నిన్ను నమ్ముచున్నాను. ప్రభువా నీ పరిశుద్ధ స్థలాన్ని మీకు సహాయం చేయు. నిన్ను ఎప్పుడూ కాపాడను. వీరి శత్రువులుగా వీరికి బలమైన ప్రభావ ప్రార్థనకు ప్రార్థించదు. దేవ మా పనులను ఈ నీ సేవకులను ఆస్వాదించి మీరు నీ పరిశుద్ధ వాక్యం సంపదగా చెప్పు వాటిని క్రియ చేత నెరవేర్చగలగా మీరు హృదయంలో తెచ్చి ఉపయోగించుకువేరు. ఈ నీ సేవకులు వినయ్ చేశారు స్వీట్ విచిత్రం లోబడి ఎప్పుడు మీరు పాపం వల్ల సంరక్షింపబడి మరణ మటుకుని ప్రేమ మీరు ఆశ్రయించమని మా ప్రభుని యేసు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కనికర ప్రభు పరమ తండ్రి నీ దయాసములలో సుజాతృతపరచుదనుక నీ దొరకలకు ప్రజలకు స్వాస్థ్యం అనుగ్రహించి నీకు స్తుతి గౌరవాలు తమ పిల్లలను క్రీస్తు పదార్థాలుగా భక్తి కార్యక్రమం చూచుకోవాలను వీరు ఇక ప్రేమతో సత్య ప్రవర్తనతో అనుకూలంగా కారణాలు వీరిని ఆశ్రయించమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. దేవ వివాహం చేయని ఏకం చేసిన వారిని విడదీయడానికి విడుదలని మరియు క్రీస్తులను ఆయన సహోదరులుగా ఏకత్వము ఆత్మ సంబంధమైన వివాహం సూచించుటకై వివాహ స్థితి దివ్యమైన మర్మముగా ఉన్నట్టు పరిశుద్ధ పరిస్థితి కదా. తన శరీరం మరియు తన భార్య అయిన సహోదరులను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్టే ఈ పురుషుడును నీ వాక్య ప్రకారం తన వారిని ప్రేమించులాగునను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన
మన స్టాండర్డ్ తీసుకోవాలి అక్క అక్క ఇది పెడదాం రెండవ 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా మంచుతున్నారు మన తరపు చేయడం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదురు వాటిని నిర్మించి జీవుడు గల ప్రతి దానికి ఆదాముకి ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో కాడిని చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కడలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కడను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నదిలో నుండి తీయబడి కనుక నాది సర్వోన్నత సర్వశక్తి సంపన్న సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధమైన నామమును చదువుతూ చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీరు నీ సన్నిధానంలో నీ చిత్తానుగుణంగా భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి వినయ మరియు సువిచ్చిన నిజమైన చిత్తాలను చెల్లిస్తూ తండ్రి నీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తుండగా నా నోటి మాటలను మా అందరికీ చేయాలను నీ దృష్టికి అంగీకృతంగా చేయమని మా ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ప్రియమైనటువంటి బంధుజనాంగమా, దేవుని పరిశుద్ధ నామములో చేరవచ్చినటువంటి అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధానంలో వధువులుగా జతపరచబడినటువంటి వినయ్ చేస్తన్ మరియు స్వీతి సిసిలి వారి ఇరువురిని కూడా అభినందిస్తూ వీరు ప్రారంభించినటువంటి దాంపత్య జీవితము దేవుని యొక్క ఆశీర్వాదాలతో దేవుని యొక్క కృపలతో నింపబడి దేవునికి మహిమకరంగా వీరి యొక్క దాంపత్య జీవితము ఉండవలేనని మనస వాచ కర్మన కోరుకుంటూ ఈ సమయంలో ప్రత్యేకంగా కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యములను ధ్యానించడానికి మన హృదయంలో దేవుని వైపు తిప్పుకుందాం. చదవబడినటువంటి యొక్క లేఖన భాగం దాదాపుగా చాలా విభాగంలో మనం అందరం కూడా చదువుకునేటువంటిది. అయితే ఇక్కడ చివరి భాగం చదవడం మర్చిపోయారు. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు, వారు ఏక శరీరమైంది. ఇది దీని గురించి అయితే ప్రస్తుతం నేను చెప్పడం లేదు, కానీ ఇది లేఖన గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా అంగీకరించదగినటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏ అక్షరము కూడా తీసివేయగలిగినటువంటిది కాదు. అక్షరార్థంగా మనం దానిని ఆచరింపదగినటువంటిది, అనుసరింపదగినటువంటిది. ఇందులో రాయబడినటువంటి ఈ యొక్క సృష్టి క్రమంలో దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత నరుడు తన స్వహస్తములతో మట్టితో నరుని నిర్మించినటువంటి దేవుడు ఆ నరుని దగ్గర అతనిలో ఉన్నటువంటి ఏకాంతమును లేదా అతనిలో ఉన్నటువంటి ఒంటరితనమును తీసివేయట కొరకై సమస్తమైనటువంటి భూజంతువులను మరియు ఆకాశ పక్షులను సమస్తము తన ముందర తీసుకొచ్చి నిలబెట్టాడు.
అది మొదలుకొని వారు ఇరువురు కూడా స్త్రీ పురుషులుగా వారు ఈ భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందవలేనని ఆదికాండం మొదటి అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే నరుని యొక్క బాధ్యతను దేవుడు అక్కడ వారికి ఏర్పరిచారు. వారి ఇరువురిని కూడా భార్యాభర్తలుగా చేసిన తర్వాత దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక అనుభూతిని కలిగించేటువంటి ఏదైనా వనంలో దేవుడు వారిని ఏర్పరిచారు. ఆ ఏదైనా వనం యొక్క సమస్తమైనటువంటి బాధ్యతలను వారి ఇరువురికి కూడా దేవుడు అప్పగించారు. అది మొదలుకొని దేవుడు ఈ సృష్టిలో మానవ జాతిని వృద్ధి పొందింప చేస్తున్నాడు. తర్వాత జరిగినటువంటి తతంగం ఇదంతా కూడా మనకు అప్రస్తుతమే. ఎందుకంటే సర్వం రావడం, సర్వం వచ్చి అవన్నీ మోసగించడం, ఇవన్నీ కూడా ధ్యానించదగినటువంటి విషయం అయినప్పటికీ కూడా నేను కొన్ని విషయాలు మాత్రమే మీతో చర్చించాలని. ఎందుకంటే ఈ వివాహాలలో ఎక్కువసేపు ప్రసంగం చేస్తే అది అధిక ప్రసంగం అవుతుంది కదా. అందుకే నేను అధిక ప్రసంగం చేయకుండా కేవలం 5 మాటలు నేను ఈ యొక్క వాక్యాన్ని ఇస్తాను. మొదటిది ఈ యొక్క అనుబంధము లేదా బంధము అనేటువంటిది నిబంధనతో కూడినటువంటి బంధము. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి యొక్క బంధము నిబంధనతో కూడుకునేటువంటి బంధం. అందుకొరకే ఇట్స్ ఎ కవెనెంట్ రిలేషన్ టు ద యంగ్ కపుల్ టు లివ్ టుగెదర్. తమ జీవితంలో సమర్పించుకోవాలి. దేవుడు వారిని ఏకపరిచాడు. దేవుడు వారిని కలిసి జీవించమని చెప్పాడు. దేవుడు వారి ఇరువురిని కూడా 7 అడుగులు తన యొక్క సన్నిధానంలో వేయించాడు. ఈ అడుగులు వారు 7 కాలాల పాటు కలిసి జీవించాలి అని, ఈ లోకంలో వారి ఇరువురు కూడా సంతోషమైనటువంటి జీవితం జీవించాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరినొకరు ప్రేమించుకుంటారని, ఒకరినొకరు క్షమించుకుంటూ వారి దాంపత్య జీవితంలో ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ఆశించాడు. అందుకొరకు దేవుడు వీరి ఇరువురిని కూడా ఏకం చేసిన మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ లోకంలో జరిగేటువంటి కాదు, దేవుడు తానే ఏర్పరిచినటువంటి ఒక ఘనమైనటువంటి స్థితి. ఎబ్రీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనటువంటిది. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయంలో వివాహం ఘనమైనటువంటిది. కాబట్టి ఈ ఘనమైనటువంటి స్థితిని ఏర్పరిచినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to submit our lives unto God. మనం మన జీవితంలో దేవునికి సమర్పించుకోవాలి. మనకు కష్టం వచ్చినా, మనకు కన్నీరు వచ్చినా, మనకు బాధ వచ్చినా, మనకు ఇబ్బంది కలిగినా, మనకు కలిగి కలిగినా, మనకు లేని కలిగినా, మనకు వ్యాధి వచ్చినా, ఏ విషయంలో అయినా కానీ మనము మన జీవితంలో దేవునికి సమర్పించుకుంటే దేవుడు తానే కాపరిగా ఉండి మన యొక్క జీవితంలో ఆయన కట్టి మనల్ని కాపాడేటువంటి వాడైతున్నాడు. మనం ఒకవేళ దేవునికి మన జీవితంలో సమర్పించుకోలేదనుకోండి, మనుషుల మీద మనం ఆధారపడ్డామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైనా కూడా ఒకటే మాట చెప్తాను, భార్యాభర్తల ఇరువురి మధ్యన ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే వారి ఇరువురి మధ్య మాటలు తొలగినప్పుడు ఫస్ట్ వారి ఇరువురు కూడా కలిసి వాళ్ళు మాట్లాడుకోవాలి. వారి సమస్యను వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పరిష్కరించుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యొక్క క్షమాపణను కోరుకోవాలి. ఒకరి తప్పిదలను ఇంకొకరు ఒప్పుకోవాలి. అప్పుడే వారికి దాంపత్య జీవితం సుఖ సంతోషంతో ఉంటుంది. కాబట్టి వారు దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. దేవుడు వారితో చెప్పేటువంటి చేయాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానాన్ని మనం వెతికి పట్టుకుంటూ ఉన్నాం. దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉన్నాం. గట్టిగా పట్టుకొని దేవుడిని మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమాధానం ఏమంటే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుడిలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసినప్పుడు జెసన్ మరియు సిసిలి ఇరువురు కూడా వారి ఇరువురిని కూడా ఏకం చేసినటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుడికి వారి జీవితాలను సమర్పించుకొని ఇక్కడ చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారు అనుసరిస్తూ వారి దాంపత్య జీవితంలో ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలని, వారి ఇరువురు కూడా ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
యేసుదేవుడు అను ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి వారికి అవకాశం ఇవ్వండి. అప్పుడే వారు సంతోషంగా జీవించగలుగుతారు. అలాంటి కృప దేవుడు నడుచుకుని కాక ప్రార్థించడం. ప్రేమమైన దేవ, సర్వోన్నతమైన మా తండ్రి, మీ సన్నిధానంలో కార్యకర్తలుగా జతపరచబడినటువంటి వినయ్, జేసన్ మరియు సిసిలి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. వారు ఇరువురు కూడా ఒప్పందములను చేసుకొని ప్రమాణ సూచకంగా మంగళసూత్రములను ఒకటి, అదేవిధంగా మీ సన్నిధానంలో వారు వేసినటువంటి 7 అడుగులు వారి జీవితకాలం అంతా కూడా కలిసి నడవడానికి, నీ కృపను పొందుకోవడానికి, నీ యొక్క ఆశీర్వాదాలను మెండుగా వారు పొందుకోవడానికి సహాయం దయచేసి ప్రతి విధమైనటువంటి మేలుతో వారిని దీవించుకొని ఈ ప్రత్యేకమైనటువంటి సమయం వరకే వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మన మిత్రాలు, అడ్డ సంబంధికులు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా వీరి యొక్క సంతోషంలో వారి భాగస్వామి నేను ప్రార్థించి వీరి యొక్క దాంపత్య జీవితం సంతోషములతో నీ యొక్క ఆశీర్వాదాలతో నిరంతరం కొనసాగుతారు. నీ కృపను ఈ సమయంలో ఇవ్వబడినటువంటి కార్యక్రమాలలో ఒక చిన్న కరెక్షన్. కొంచెం ముందుకు రామ్మా. డ్యాన్స్ మీడియాకి ఇస్తాడు యాంగిల్ కొట్లాడదు. సరే ఒకసారి Thank you.
సరే మామ క్లోజ్ చూసుకో నేను దగ్గర సైడ్ బాగా చూడనా షాడ్ బాగా చూడనా షాడ్ బాగా చూడాలి జైనా సార్ ఈ సమయంలో ఆయా సమయంలో మాత్రమే వారు చూసుకుంటారు కానీ మేము ఇచ్చేటువంటి ఈ గిఫ్ట్ ప్రతిరోజు కూడా మీరందరూ కూడా కలిసి దేవుని యొక్క వాక్య ప్రకటన చేయగలరని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఈ బైబిల్ మీకు పరిశుద్ధాత్మ సార్ ఇలా చూడండి సార్ మేడం 1 సెకండ్ సార్ సార్ మొబైల్ సార్ రైట్ ఓకే సిటీ విజయ్ దీప్తితో చల్లపరిచిన నీదు ప్రేమ నీదు దయ నీదు కృప మరించుమా నీదు ప్రేమ నీదు దయ నీదు కృప వారిపై మరించుమా శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను చింతవంశములోన ప్రియమైన దేవదాసును ఎర్రవంశములోన ప్రియమైన బ్లెస్సిను Basic
దీవిస్తూ శుభముగా మీ పరిణయం నీతి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది కలకాలం మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం నీతి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ త్రియేక దేవుని ఘన సంకల్పం ఇలా నెరవేరింది ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగా మారింది త్రియేక దేవుని ఘన సంకల్పం ఇలా నెరవేరింది ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగా కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గాన
సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయినా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయినా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయను జీవిత పయనం మొదలాయను జీవిత పయనం మరువరాలిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా
జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం. మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా. ఆనందరాగా